అందరికీ నమస్కారం. సో గుడ్ మార్నింగ్ టు everybody. So if you want achieve నీట్, ఎవరైనా డాక్టర్ కావాలనుకున్నారా? డాక్టర్ కావాలనుకుంటే ఏం చేయాలి? అసలు ఎంబీబీఎస్ అంటే ఏమిటి? ఎంబీబీఎస్ అంటే బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్, బ్యాచిలర్ ఆఫ్ సర్జన్ అని అర్థం. అసలు నీట్ ఎగ్జామ్ అంటే ఏమిటి? చాలా మందికి తెలియదు. నీట్ ఎగ్జామ్ తెలియకనే పిల్లలను 10th క్లాస్ నుంచి, ఇంటర్మీడియట్ నుంచి వాళ్ళని బాగా తుమ్ముతుంటారు. అసలు నీట్ ఎగ్జామ్ కొట్టాలంటే చాలా ఈజీ. నీట్ ఎగ్జామ్ మొత్తం ఎన్టీఏ వాళ్ళు దీన్ని దేశవ్యాప్తంగా కండక్ట్ చేస్తున్నారు. నీట్ ఎగ్జామ్లో ప్రతి ఏడు లక్షల మంది పార్టిసిపేట్ చేస్తున్నారు. మొత్తం నీట్ ఎగ్జాము 720 మార్కులకు ఉంటుందండి. 700 మార్కుల్ని మనం ఎలా సాధించాలి? కట్ ఆఫ్ 600 వస్తే కానీ మనకు ఎంబీబీఎస్ సీట్ రాదు. ముఖ్యంగా ఈ నీట్ ఎగ్జామ్ రాయాలంటే ఏం కావాలి? ఫస్ట్ ఇంటర్మీడియట్ బైబీస్ పాస్ అయ్యాలి. ఓకే, ఫైన్. బట్ అయితే ఈ ఎంబీబీఎస్ సీట్ కొట్టాలంటే ముఖ్యంగా టైం టేబుల్ అనేది ఉండాలి. నువ్వు పక్కగా మార్నింగ్ 5 to 6 o'clock షుడ్ వేకప్ and you brush and do everything, do something yoga and go for the walk, then you can come back and after 6 to 7 you can start to study something. మార్నింగ్ అవర్స్ ఎప్పుడైతే గోల్డెన్ అవర్స్ అంటారు, మార్నింగ్ అవర్స్ చదివితే బాగా మనకు గుర్తుండిపోతుంది. ముఖ్యంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేవి మార్నింగ్ పూర్తి చేసుకుంటే చాలా మంచిది. అలాగే బయాలజికల్ సైన్సెస్లో కూడా మనము బాగా చదవాలి. ఎందుకంటే చాలా మంది లెఫ్ట్ చేస్తారు ఆ ఈజీలే అని, కానీ ఎక్కువ ప్రశ్నలు కూడా దాంట్లో వస్తాయి. మొత్తానికి మనం 720కి ఎంత కొట్టాలి? 600 ప్లస్ కొట్టాలి. 600 ప్లస్ కొడితే మనకు మంచి మెడికల్ కాలేజ్లో మనకు మంచి ఎంబీబీఎస్ సీట్ వస్తుంది. ముఖ్యంగా ఎంబీబీఎస్ సీటు రావాలంటే టైం టేబుల్తో పాటు నీకు సిలబస్ మీద అవగాహన ఉండాలి. అసలు ఏ సిలబస్లో మనకి ఇస్తున్నారు? 2023 ఏ టాపిక్లో ఇచ్చారు, 2024 ఏ టాపిక్ ఇచ్చారు, 2025లో ఏ టాపిక్ ఇచ్చారు, ముఖ్యంగా ఫిజిక్స్లో ఏ ప్రాబ్లమ్స్ అడుగుతున్నారు, కెమిస్ట్రీలో ఏ ఫార్ములాలు అడుగుతున్నారు, వాటి మీద అవగాహన, ఒక నోట్స్ తయారు చేసుకోవాలి. తర్వాత రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఎవ్రీ 1 hour రివిజన్ తర్వాత యూ కెన్ టేక్ ఏ బ్రేక్. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఈచ్ ఎవ్రీ స్టూడెంట్ హూ ఆర్ బి ప్రిపేరింగ్ ఫర్ ద నీట్. వితౌట్ రెస్ట్, రైట్, యూ కాంట్ గో ఫర్ ద స్టడీ నీట్ ఎగ్జామినేషన్. వితౌట్ రెస్ట్ యూ కెన్ స్టడీ material. What will happen is there, so you can get some irritation from your eyes and also you can ఒక ఇల్నెస్ రావడం వల్ల నువ్వు చదవడానికి బద్ధకంగా ఉంటుంది. కాబట్టి రెస్ట్ అనేది ఎవ్రీ 1 hourకి, గోల్డెన్ అవర్కి 15 minutes బ్రేక్ తీసుకోవాలి. తర్వాత మాక్ టెస్ట్ అనేవి ప్రతి ఎవ్రీ డే యువర్ సెల్ఫ్ యూ కెన్ కండక్ట్, ఆర్ ఇఫ్ యు ఆర్ బి ఇన్ ఇన్స్టిట్యూషన్ యూ కెన్ టేక్ ద మాక్ టెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ డే. యూ కెన్ కౌంట్ డౌన్ హౌ మెనీ మార్క్స్ యూ గాట్ ఇట్ ఇన్ ఈచ్ సబ్జెక్ట్. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్. And one more thing you don't know, actually in physics there will be 45 marks. Each and every subject have a 2 sections, A and B. Physics have a 2 sections, chemistry have 2 sections, biology sciences have 2 sections. Total you have to attend more than 180 marks each, right? Each question consists 4 marks, total 720 marks. If you did wrong, so 1/4 mark will be negative. That you can keep it in mind and do that one. It's a offline examination, right? But thing is, most of the students, why they are failing to get the seat in MBBS? Because of what? Laziness. Because of not a timetable. And also, if you want to achieve it, if you want to achieve the goal, you should be prepared more than 6 to 7 hours continuously in the day. That is the most important. And also should know which topics you have covered, which topics don't have covered should be known. That is the most important. బ్లైండ్గా సముద్రంలో దుంకేస్తే నువ్వు ఎదడానికి ఇబ్బంది పడతావు. కాబట్టి ఏది చదివితే నాకు
నేను అక్కడ బిట్ వస్తుంది అనేది నీకు విషయం తెలిసి ఉండాలి. తర్వాత ఒక్కొక్కటి విషయం ఏమంటే, ఎంబీబీఎస్ ఇంట్లో వాళ్ళ కోసం చదువుతున్నావా, నువ్వు డాక్టర్ కావాలని చదువుతున్నావా అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. నీ కోసం కావాలనుకుంటే నీవు ఇంట్రెస్ట్ పెరుగుతుంది, ఇంట్రెస్ట్ పెంచుకో. మెయిన్ ఆత్మవిశ్వాసం, నేను కొట్టగలను, నేను సాధించగలను అనేది ఉండాలి. ఏదైనా కూడా ఇప్పుడు ఒక బండరాయి ఉంది, ఆ బండరాయిని ఒక శిల్పి ఏం చేస్తాడు, ఒక విగ్రహంలా తయారు చేయాలని చూస్తాడు. ఫస్ట్ బండరాయిని చూసినప్పుడు ఏమనిపిస్తుందంటే, నేను శిల్పం తయారు చేయగలనా అనిపిస్తుంది. తర్వాత చెక్కంగా శిల్పంగా తయారు చేస్తాడు, ఒక దేవునిగా తయారు చేస్తాడు. అలాగే మీరు కూడా తప్పకుండా కొన్ని టఫ్ చాప్టర్స్ ఉంటాయి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీలో. ఆ టఫ్ సబ్జెక్ట్ని అగైన్ యూ కెన్ స్టడీ ఇట్. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇంకొక మెయిన్ అంశం మీరు మర్చిపోతున్నారు, అదేమిటంటే ఎన్సీఆర్టీ బుక్స్ షుడ్ ఫాలో ఇట్. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ దేర్ ఇన్ ఎన్సీఆర్టీ, రైట్? యూ షుడ్ కంప్లీట్ ద మెటీరియల్ ఎన్సీఆర్టీ. అండ్ క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ టు అచీవ్ నీట్ ఎగ్జామినేషన్. నీట్ ఎగ్జామినేషన్ అంటే ఏదో భయంగా ఆందోళనగా చదవాల్సిన పని లేదండి. మామూలు ఎగ్జామినేషన్ మాదే చదివితే మనం డెఫినెట్గా కొట్టగలం. కాబట్టి మీరు చేయాల్సిన పని ఏమంటే, భయపడాల్సిన పని లేదు. దట్ ఈస్ నార్మల్ ఎగ్జామినేషన్. మనకు ఇంటర్మీడియట్ మీరు ఎలా చదువుతున్నారో అలాగే మీరు 1 or 2 hours దీని మీద కాన్సన్ట్రేషన్ చేసుకోవాలి. ఇంటర్ ఫస్ట్ ఇయర్లోనే you can prepare the notes. At same time you can get the model papers. You can think which topics are covering in the NEET examination, which topic most questions are rising in that one. You can think once and more, then you can prepare the notes. Just at least can separate the 1 or 2 hours. And especially who will be follow the timetable, who will wake up at 5 o'clock, who will be right up to 11 o'clock they will read, definitely they can get and they can achieve all these things. But you can play yourself and you can take the breaks, that's a normal. But thing is, after 10th class you should think yourself, I want to become a doctor, right? That is one more thing. And you should have some goal, that is which one you have to choose. You want to become MBBS, you want to get MBBS seat, you want to get a BDS seat, you want to get a BHMS seat, you want to get a Ayurvedic seat, you want to get a veterinary seat, you want to get agriculture seat. So each and everyone have a recognition. Some people think that only MBBS, if you get it, I can get the recognition. No, nothing. Every platform have a profits. But thing is, you have to prepare yourself, fix your goal, never mind. And okay, all the best.